తీసిన అగో మీరే ఒక కులాన కాపోలు కులాన మేము అడ్డోళ్ళం అగో నీ తల్లి ఒక నీలవ నా తల్లి కౌసల దేవి అగో అన్నయ్య ఏనాడు ఒక మీ తండ్రి ఆదిరెడ్డి అగో మా నాన్న ఒక డౌలోజీ ఇటువంటి ఏనాడు ఒక అన్నయ్య అదనలు ఏటి ఆరాప ఘోరాపలు లేని బాధలు అతనే తమ్ముడా ఏనాడు దాసు మంటల్లో అగో ఇటువంటి ఏనాడు కొల్లపురి పట్నం లోపల అగో నిన్ను నేను దాచుకోడంటే అన్న ఎక్కడ దాచుకున్నా ముత్యవంత లింగపుడు లోకాలకు వెలుగు పౌరవంత లింగపల్లి లోకాలకు వెలుగన్నా ఇంట్లో నిన్ను కూర్చుండ పెడితే దీపం ముట్టియకున్నా దీపం ముట్టించినట్టు ఇక్కడ కంటి ఏనాడు భార్యలు కొడుతున్నా ఎక్కడ నిన్ను దాచుకున్న ఆరుగురు అన్నయ్యలు వదిలిపెట్టారు అక్కడ ఏనుగా తొండవు దొడ్డుతోని ఏనాడు మధ్యమాన వృక్షముల్లో మధ్య వృక్షాన్ని చూసిండు ఆ అడ్లోళ్ళ పిల్లగాడు ఒక సంగయ్య అన్నగాడు కూర్చుండే అంత నిలబడే అంత అందులో పండుకునే అంత ఏనాడు తొలిగొట్టిండు దేవుడు మధ్యమానకు తొలిగొట్టిండు సంగయ్య అన్నయ్య ఇందు లోపలనే కూర్చుండు నిలబడు అన్న నువ్వు మధ్య లోపల ఉండి మాట్లాడితే నాకయ్యింది రావాలని నేను మాట్లాడితే అన్నా నీకయ్యింది రావాలి కానీ అన్నా ఇతరుల గవల ఒక శివులకి రావద్దు ఆ మధ్యకి ఏనాడు ఒక బోను తయారు చేసి గారెడు వాడు పావును బట్టి ఏనాడు పెట్టెల పుట్టల దోలినట్టు అడ్ల పిల్లగాడు పుల అన్న ముఖం చూసిండు అన్న 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 రారాజు వల్లన్న ఇంద్రుడు దేవేంద్రుడు ఎవరు ఏడవతే అన్న నువ్వు ఉన్న తోట ఒకవేళ ఆరుగురు అన్నగాళ్ళు నన్ను ఎన్ని బాధలు పెట్టినా ఇవన్నీ ఘోరాపాలు పెట్టిన అన్న బాధలకు భరింపుతాం అన్న నీ అంత సుఖ నీ అంత కరుణ నావిన ఉంటే నాకు ఎలాంటి బాధ లేదన్నాడు అన్నగానికి చేయొచ్చు దండం పెట్టి అటువంటి ఈనాడు మధ్యమానం వీడ తయారు చేసి దేవుని చేత పట్టిన సంగయ్య అలనాటి కాలం లోపల భగవంతుడు చూసిన మంది లోపల
భగవంతుని ఏనాడు మధ్య లోపల దాచుకున్నాడు అందులో పిల్లగాడు భగవంతుని ఏనాడు మధ్యలో దాచుకోని మధ్యకి బిరుడ కొట్టిండు అడ్లలో పిల్లగాడు మధ్యకి బిరుడ కొట్టిండు ఏనాడు ఒక మధ్యకి అటువంటి ముంగట భగవంతుడు చూడు అడ్లలో పిల్లగాడు మూట కూరలు ఎక్కినట్టు మూట కూరలు వేసినట్టుగా దేవుడు అట్లలో పిల్లగాంతో మాట్లాడుతున్నాడు అట్లలో పిల్లగాడు దేవునితో మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరి మాట ఎవరికి చెవుల కింద అవుతుంది దేవుని పెట్టిండు భగవంతుడు ఆరాధన మధ్య లోపల ఏనాడు భగవంతుడు ఉండని కానీ అట్లలో పిల్లగాడు ఆ చోట ఉండగా కొల్లపురి పట్ల లోపల వంతులాడు వన్నమ్మ వంతులాడు వన్నమ్మ తన పాప కన్నమన్నవయ్యా ఇచ్చిన దేవుడు మెచ్చుకుండవు నువ్వు కడుపుల కత్తులు నోట్లు వెళ్ళాలి కడుపుల కౌటం పెట్టుకున్నది భగవంతుడు మీద ఏనాడు పుట్టాడు భగవంతుడు ఒక లింగారసల సగం కోసుకొని లోగిల్లో ఏరవచ్చు లోగిల్లో ఏరవచ్చిన వంతులాడు వన్నమ్మ ఐదుగురు సెల్లన్న ఏనాడు ఒక దగ్గర తెలుసుకోవాలి అయ్యా లోగిలలో బలం అలలో అలలో